పాలకూర కందిపప్పు తాలింపు వేస్తున్నానండి. పాలకూర కడిగి పక్కకు పెట్టుకున్నానండి. వాటికి కావాల్సింది కందిపప్పు ఉడికించి పెట్టుకున్నాను, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ఆయిలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలండి. ముందుగా పెనం పెట్టుకున్నానండి, వేడయింది. కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం వెల్లించి కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి ఎగించుకోండి. వెల్లుల్లిపాయతో పాటు ఎగుతుంది. ఈ తాలింపులో పాలకూర వేయాలండి. ఈ పాలకూరలో ఉప్పు వేయకండి, పాలకూర చాలా ఉప్పుగా ఉంటుంది కాబట్టి పాలకూరలో ఉప్పు వేయద్దు. నేను ఎండుమిర్చి వేసాను కాబట్టి తాలింపుగా సరిపోతుందండి. ఇందులో వాటర్ ఎక్కువ వస్తుందండి, ఎక్కువ వాటర్ కూడా వేయద్దు. లేతగానే ఉంటుంది కాబట్టి తొందరగానే ఉడుకుతుందండి. ఉడికించి పెట్టుకున్న పప్పు వేయండి. ఈ పప్పుతో పాటు ఆకుకూర ఉడుకుతుందండి. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. పప్పు పాలకూర అండి, కొద్దిగా కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల ఒక టేస్ట్ వస్తుందండి. ఈ ఆకుకూరలు చప్పగా ఉంటాయి కదండి, తినడానికి పెద్ద ఇష్టపడరు ఇంట్లో వాళ్ళు. అందుకని కొంచెం కొబ్బరి, కొంచెం పల్లీల పొడి ఇలాంటివి వేసామనుకోండి పిల్లలతో సహా ఇష్టంగా తింటారు. ఇంకా కొంచెం ఇలా దగ్గర కలుపుకోవాలండి, కలుపుతూ ఉండాలండి దగ్గరికి వచ్చేంత వరకు. పాలకూర రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. ఇది అన్నానికి చాలా బాగుంటుందండి. అన్నంలోకి పప్పు ఆకుకూర కన్నా మనం ఇలా తాలింపులా చేసుకుంటే బాగుంటుంది. ఆకుకూర ఇష్టం లేని వాళ్ళు కూడా తినొచ్చు, ఇష్టంగా తినొచ్చు. రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇందులో వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ వేస్తే బాగుంటుందండి. నేను వెల్లుల్లిపాయ వేసాను.